ఈ సౌండ్ నీకు కొత్తగా అనిపించిందా? అయితే నేను నిన్ను చూసి జాడిపడాల్సిందే, ఎందుకంటే నువ్వేం మిస్ అయ్యావో నీకు తెలియదు. నేను చెప్తా విను. వీడియో గేమ్స్. ఒకప్పుడు నీకు నేనెక్కువ, ఈ వీడియో గేమ్స్ ఎక్కువ అని మా మమ్మీ అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు ఈ వీడియో గేమ్స్ ఎక్కువ అని చెప్పా. బికాస్ అది చిన్నప్పుడు ఏదో తెలియకుండా చెప్పాను అనుకోండి, బట్ అవి లేకుండా నా చైల్డ్హుడ్ని ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. నాకు గుర్తుంది, మా రాకేష్ గారి దగ్గర ఉండేది. రోజు వాడిని అడగాల మనమే ఒకటి కొనుక్కుందామని నేను మా అన్నయ్య 1 వీక్ ఏడ్చాను దానికోసం. అయినా నో యూస్. మా అన్నయ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా అది 500 వరకు ఉంటుందని. అది కూడా మా ఊర్లో దొరకదు, పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి. సరే ఫస్ట్ 500 చేద్దాం అని ఊరుకున్నా. ఇప్పుడు అంటే ఆ ట్రిప్కి వెళ్ళాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని సేవింగ్ చేస్తున్నా. కానీ ఒకప్పుడు మాత్రం ఒకే గోల్, ఎలాగైనా నెక్స్ట్ సమ్మర్ వరకు వీడియో గేమ్ కొనుక్కోవాలని. ఒక 20 రూపీస్ గల్లా కొనుక్కొని ఇంట్లో దొరికిన చేంజ్ అంతా తీసుకెళ్ళి అందులో వేసేవాడిని. అది ఇప్పటికీ అవ్వలేదు, బట్ మేమందరం మాత్రం సమ్మర్ వచ్చిందంటే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒకటి ఇంట్లో కూర్చొని ఆడుకునేవాళ్ళం. మేము మొత్తం 4 ఉండేవాళ్ళం. ఏమైనా ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్, బట్ ఆ రాకేష్ గాడికి మాత్రం 5 ఛాన్సెస్, ఎందుకంటే వాడిదే కదా గేమ్. ఆల్మోస్ట్ మా దగ్గర 20 గేమ్స్ సీడీస్ ఉండేవి. సీడీ గ్రీన్ కలర్లో ఒక పెద్ద చిప్ లాగా ఉండేది. వాటిని క్లీన్ చేసి దాంట్లో పెట్టినప్పుడు ఏదో సైంటిస్ట్ లాగా ఫీల్ అయ్యేవాడిని. ఇలా ఒక్కో గేమ్ తీసి పెట్టి అన్ని గేమ్స్ ఆఫ్టర్నూన్ వరకు కవర్ చేసేవాళ్ళం. మళ్ళీ తిన్నాక మాత్రం జస్ట్ 2 గేమ్సే, మూన్ మ్యారియో అండ్ డక్ హంటింగ్. అసలు ఈ గేమ్ గురించి ఏం చెప్పాలి? డక్ హంటింగ్లో అయితే ఒక రియల్ గన్ పట్టుకొని స్క్రీన్ పైన వచ్చే డక్స్కి పాయింట్ చేసి షూట్ చేస్తే చచ్చిపోయేది. వాటిని ఒక డాగ్ తీసుకొచ్చి చూపించేది. లిటరల్గా నేనైతే ఏదో అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యేవాడిని. కొన్ని రోజుల తర్వాత మల్టీప్లేయర్ ఆప్షన్ వచ్చింది. ఇంకా అవుతామా, డబ్బులు షేర్ చేసుకొని 2 కొత్త జాయ్ స్టిక్స్ ఉన్నాయి. షాప్లో ఉన్న అన్ని మల్టీప్లేయర్ గేమ్స్ సీడీలు కొనేసాను. ఇది సరిపోయినట్టు వేరే ఫ్రెండ్స్ దగ్గర ఉన్న గేమ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మరీ ఆడేవాళ్ళం. అలా సమ్మర్ హాలిడేస్ మొత్తం ఒక మెమరబుల్ ట్రిప్గా గడిచిపోయేది. అలా అని మరి స్కూల్ ఉన్నప్పుడు ఊరికే ఏం కూర్చోలేదు. రోజు 10 రూపీస్ స్కూల్లో స్నాక్స్ కొనుక్కోవాలని ఇంట్లో ఏడ్చి అవి అలాగే తీసుకెళ్ళి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళేవాళ్ళం. 20 రూపీస్కి 1 అవర్ ఇచ్చేవాడు. నేను మా ఫ్రెండ్ ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ స్ప్లిట్ చేసుకునేవాళ్ళం. ఎగ్జాక్ట్ 1 మినిట్ కూడా అటు ఇటు ఉండదు. ఇంత డెడికేషన్తో ఆడే గేమ్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, GTA. దాంట్లో ఉన్న ప్రతి స్ట్రీట్, ప్రతి వెహికల్, ప్రతి బార్ అన్నీ తెలుసు నాకు. ఈవెన్ ఇప్పుడు కూడా చీట్స్ కోడ్ గుర్తున్నాయి. ఆ మిలిటరీ ప్యానర్ వేసుకొని పోలీసులకు దొరకకుండా సిటీ అంతా డిస్ట్రాయ్ చేస్తుంటే స్పైడర్ మూవీలో విలన్ గార్డ్లా ఒక నవ్వు ఫేస్ పైన. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో. నా చైల్డ్హుడ్ని మనలాంటి వాళ్ళ ఎంతోమంది చైల్డ్హుడ్ని వండర్ఫుల్గా గుర్తుపెట్టుకునేలా చేసిన ఈ వీడియో గేమ్స్కి థ్యాంక్స్ చెప్తూ నేను అభిలాష్ తుమ్మోజు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీ టైమ్ స్టోరీస్. అండ్ లెట్ మీ నో వాట్ యువర్ ఫేవరెట్ గేమ్స్. అండ్ మీ స్క్వాడ్ని ట్యాగ్ చేసి వాళ్ళతో ఒక మాట చెప్పండి, ఈ సండే రండిరా ఆడదాం.